భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మానసిక వికలాంగురాలపై కన్నేసిన ఓ కీచకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కుల బహిష్కరణ చేస్తామని ఊరి పెద్దలు బెదిరింపులకు పాల్పడటం మానవ విలువలను మరింత ప్రశ్నార్థకం చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన కృష్ణ అతని నివాసానికి సమీపంలో ఉండే మానసిక వికలాంగురాలపై అత్యాచారం చేశాడు. అమ్మాయి బయటకు వెళ్తుండగా గమనించిన అతను ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన తన కూతురు ఇంకా రాలేదని ఆందోళనతో వెతికారు. ఈ క్రమంలోనే ఒంటి మీద రక్తపు మరకలతో కూతుర్ని చూసి షాక్ అయ్యారు. అయితే ఈ ఘటనపై ఊర్లోని పెద్దలకు చెప్పగా వారు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరారు. అయితే తమది గిరిజన గ్రామం కావడంతో పంచాయతీలను ఊర్లోనే పరిష్కరించుకుంటామని పెద్దలు చెప్తున్నారు. కేసును విత్డ్రా చేసుకోకపోతే కుల బహిష్కరణ చేస్తామని బాధితురాలి కుటుంబంపై ఊరి పెద్దలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిందితులకు ఊరి పెద్దలు అండగా నిలుస్తున్న తీరుపై కొందరు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.